సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల వీరంగాలు, ఘటాల ఊరేగింపుతో జాతర ప్రారంభమైంది. మహంకాళి అమ్మవారికి తెల్లవారుజామునే మహామంగళ హారతి ఇచ్చి జాతరను ప్రారంభించారు. లష్కర్ బోనాలు అని పిలువబడే ఉజ్జయిని బోనాల జాతర 2 రోజుల పాటు జరగనుంది. జాతర సందర్భంగా మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్లోని ఉజ్జయిన మహంకాళి బోనాల జాతరకు హాజరయ్యారు. అమ్మవారికి సీఎం రేవంత్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనాలు ఇచ్చారు. అమ్మవారికి మంత్రి కొండా సురేఖ బోనం సమర్పించుకున్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు. సీఎం రేవంత్తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ఖరారైంది. ఈ నెల 26 నుంచి 30 వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. 5 రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో చంద్రబాబు వెంట ఐటీ శాఖ మంత్రి లోకేష్, భరత్, నారాయణతో సహా పలువురు అధికారులు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షణతో పాటు పలు రాజకీయ, ఆర్గనైజ్డ్ సెక్టార్స్, వ్యాపార వర్గాలతో సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. రాజధాని అమరావతితో పాటు పలు నగరాల అభివృద్ధి, ఓడరేవులు, మౌలిక వసతులు, ఫ్యూచర్ టెక్నాలజీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం. మంచిర్యాల జిల్లా లక్ష్మిట్టపేటలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. తాను గతంలో ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఆసుపత్రి ప్రారంభం ద్వారా లక్ష్మిట్టిపేట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, స్థానిక ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడమే లక్ష్యమని భట్టి విక్రమార్క తెలిపారు. సంబంధించి ఇంకా కొన్ని మెగావాట్లు మాకు అందిస్తే ఇక్కడ స్థలం ఉంది, చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తప్పనిసరిగా మహిళా సంఘాలపైన ప్రత్యేక దృష్టి సాధిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఎంత శక్తి ఉంటే ఆ మహిళా సంఘాలని అభివృద్ధి పరచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్ళటానికి, ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా వాటన్నింటిని ఎదుర్కొని వారికి సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో భాగంగా మీరు అడిగిన దాన్ని కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పరిశీలన చేసి ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిత్రులు, ఒక్కసారి ఆలోచన, జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలని, అసలు వడ్డీ లేకుండా ఇచ్చే రుణాన్ని కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టి ముందుకు తీసుకొని పోతే 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి డ్వాక్రా సంఘాన్ని పూర్తిగా గాలి కొదిలేసి దాన్ని పూర్తిగా ఎత్తివేశారు. తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం మహిళా సంఘాన్ని మహాలక్ష్మిగా చూస్తూ మనం అందరం ఆర్థికంగా నిలదొక్కునేటువంటి చూడాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతుందని చెప్పడమే కాకుండా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఆనాడు ప్రకటించాం. సంబంధించి
ఏపీ రాజధానిలో రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి 2 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ కార్యాలయంతో పాటు కొత్తగా 7 సంస్థలకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఒక్కొక్క సంస్థకు 32.4 ఎకరాలు 60 ఏళ్ల లీజు ప్రాతిపదికన భూమిని కేటాయించింది. కేబినెట్ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ కేటాయింపులు జరిపింది. అంబిక, గెయిల్ సంస్థలకు ఇచ్చిన గత కేటాయింపు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే 6 సంస్థలకు ఇచ్చిన భూములపై సవరణలు చేయడంతో పాటు మళ్లీ కేటాయింపులు చేసినట్లు పేర్కొంది. అలా కొత్తగా 7 సంస్థలకు 32.4 ఎకరాలను కేటాయింపులు జరిపింది. ఈ మేరకు మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసు సెంటినరీ హాల్లో నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాటు తదితరులు పాల్గొన్నారు. భగవంతుని దయ వలన 20 రోజుల ముందే నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నేటి నుంచే అన్ని కాలువలకు నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. ఏ కాలువలకు ఎన్ని టీఎంసీలు నీటిని విడుదల చేయాలనే విషయంపై చర్చించామన్నారు. చివరి ఆయుకట్ట వరకు రైతులందరికీ నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది. ఏదైతే ఈ సీజన్కి ఇవ్వవలసినటువంటి వాటర్ ఏ విధంగా తీసుకోవాలి, కేసీ కెనాల్కి అయితేనేమి, ఎస్ఆర్బీసీకి అయితేనేమి, మిగతా తెలుగంగ ప్రాజెక్టు ద్వారా అయితేనేమి, ఏ టీమ్స్లు ఎక్కడెక్కడ నీరు వదలాలనేటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఈరోజు రైతుల సూచనల మేరకు ఈ రోజు రాత్రి మిడ్-నైట్ నుంచే ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, తెలుగు గంగ మిగిలినటువంటి ప్రాజెక్టులకన్నిటిని కూడా నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మేము రైతు సోదరుల అందరికీ కూడా కోరేది ఏమంటే, మనకున్న నీటిని వృధా చేయకుండా ఏవైతే మనము మళ్ళీ ఖరీఫ్ ఒక సీజన్ కాకుండా నెక్స్ట్ సీజన్ కూడా అవసరమేదా ఉండేటట్టుగా అందరూ కూడా ఆ యొక్క అవసరమైనటువంటి పంటలే వేయమని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వరి సాగు చేయడం వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ కూడా రేపు భవిష్యత్తులో సమస్యలు వస్తున్నాయి. కాబట్టి సీజనల్ పంటలు వేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. ముఖ్యంగా భగవంతుడి దయ వలన కూడా ముందుగానే ఈరోజు 20 రోజుల ముందుగానే మళ్ళీ నీరు కూడా విడుదల చేస్తా ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా జరగలేదు ఈ విధంగా. ఈరోజు ఐఏబీ మీటింగ్లో ముఖ్యంగా వాటర్ యూజర్ అసోసియేషన్ సభ్యులు కొత్తగా వచ్చిన తర్వాత వాళ్ళ పర్యవేక్షణలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే ప్రతి ఒక్క ఆఖరి ఏదైతే ఉందో ప్రాంతంలో ఉండేటువంటి అందరికీ కూడా నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటారు. మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి జరిగిన సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కాగా ఈ ఘటనలో ఒకరిపై కేసులు పెట్టుకున్నారు ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, కల్వకుంట్ల కవిత. మండలి చైర్మన్ కంప్లైంట్ చేసిన కవిత మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే డీజీపీకి కూడా ఫిర్యాదు చేసింది. మరోవైపు మల్లన్న కూడా మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ దాడి ఘటనపై ఇరువురి మధ్య మాటల యుద్ధం జరిగింది. కవిత బీసీలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మల్లన్న మండిపడ్డారు. బీసీలంటే ఎందుకంత చులకన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కవిత కూడా మల్లన్నకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మల్లన్నకు ఆడవాళ్ళంటే ఎందుకంత చులకన అని సీరియస్ అయ్యారు. 60-70 సార్లు నా మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న గాని మా ఆఫీస్ సిబ్బంది గాని ఎవరిపైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు. మేమంత సామరస్యంతో ఉన్నాం. కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇయాలనే అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు నలగబెడతా ఉన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. ఈ దాడులతోటో, ఈ బెదిరింపులతోనో, ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి. రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము
అణగారిన వర్గాలము ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు, మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీన్మార్మలన్న భయపడు. ఇగో నా పైన దాంతో కొట్టడం జరిగింది. ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా బాలకృష్ణ మా గన్మెను ఆయన వెపన్ లాక్కొని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఒక ఎమ్మెల్సీని నేను నా పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు, ఆయన కుటుంబం, ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం. ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూడనట్టుగా ఈ వ్యవహారంలో ఊరుకుంటే తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా ఇది మాకు అవమానంగానే భావిస్తాం. కానీ నేను ఇంకా బలంగా సమస్యల మీద కొట్లాడుతూనే ఉంటా, వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు. మిమ్మల్ని మాత్రం నేను ఇవాళ కోరేది ఒకటే, ఆడబిడ్డల్ని గౌరవించడం నేర్చుకోండి. ఇలా బోనాలు, మాంకాలమ్మ బోనాలు, పొద్దున్న లేచి నేను బోనాలకు పోయేది ఉండే, అది బంద్ పెట్టుకొని ఇదే దుకాణం నడుస్తుంది పొద్దున్న. నేను ఒకటేనండి, ప్రజా సమస్యలు ఎవరన్నా మాట్లాడవచ్చు, ప్రజా సమస్యలు మాట్లాడవచ్చు. తెలంగాణ జాగృతి అనేక ఉద్యమాలు చేసింది, అందులో బీసీ ఉద్యమం ఒకటి. మా సంస్థకున్న నిబద్ధత ఏంటంటే మేము ఏదైనా అంశం ఎత్తుకుంటే అది సాల్వ్ అయ్యేదాకా దించం. మహిళా బిల్లు ఎత్తుకున్నా దించలేదు, ఏ అంశమైనా సాల్వ్ అయ్యేదాకా దించం. అంబేద్కర్ విగ్రహం అయినా కానీ ఏదైనా కూడా ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించం. బీసీ ఉద్యమం కూడా అంతే, ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించే ప్రసక్తే లేదు. అటువంటి కమిట్మెంట్, అటువంటి నిబద్ధత ఉన్న సంస్థ కాబట్టి మా మీద రాళ్ళు పడతాయి, కరెక్టే. కాకపోతే ఈయన వ్యక్తిగతంగా ఎందుకు అనాలి నన్ను అని దానికి తెలంగాణ పడికట్టాను కవరింగ్ ఇచ్చుకుంటే, చూస్తూ ఊరుకుంటే, చూస్తూ వదిలేస్తే ఈ జాడ్యం పెరిగిపోతుంది, తెలంగాణ అంతా వ్యాపిస్తుంది. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆడబిడ్డల పక్షాన్ని నిలబడాలని కోరుతున్నాను. వి రిక్వెస్ట్ ది ఆనరబుల్ డీజీపీ to please conduct an inquiry. We request the Honorable Chief Minister and the government to please conduct an inquiry if the Honorable MRC Mallanna Garu himself ordered his gunmen to open fire, or did the gunmen open fire on his discretion? I don't know. That has to be inquired into. That is a serious crime if he done. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత కరువైందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఎక్కడ చూసినా దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆఖరికి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ హారికను పట్టపగలు నడి రోడ్డు మీద హత్య చేసేందుకు టీడీపీ గుండాలు కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఇంతకన్నా దారుణం ఏముంది అంటూ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఆడవారిపై దాడులు ఎంత విపరీతంగా పెరిగిపోయినాయో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే చూస్తున్నారు. కుప్పంలో ఒక ఆడపడుచు శిరీషాని చెట్టుకు కట్టేసి స్వయానా తెలుగుదేశం నాయకులు కొడితేనే దిక్కులేదు. నిన్న జెడ్పీసీసీ సభ్యురాలు చైర్మన్ హరికా గారు గుడివాడలో మరి పార్టీ మీటింగ్కి పోతుంటే మరి నడి రోడ్డులో ఆమె మీద దాడి చేశారు. ఒక్కటే చెప్తున్నా, ఆడవారిని రక్షించలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, పోతే ఎంత ఆలోచించుకోండి. ఒక ఫ్రాక్షన్ నడిచినట్టు నడుస్తుంది ఈరోజు రాష్ట్రంలో రాజకీయం. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎవరి మీదకి పడితే వాళ్ళ మీద దాడులు చేయటం, కేసులు పెట్టడం, ఒక సాడిస్ట్ మెంటాలిటీ. అందుకే ప్రతి ఒక్కళ్ళం వచ్చే 4 సంవత్సరాలు ఒకే నినాదంతో ముందుకు పోవాలి. సాడిస్ట్ పోవాలి, జగన్ రావాలి. మళ్ళీ ఈ సాడిస్ట్ పోవాలి, జగన్ రావాలి అనే నిదానంతోనే మనం ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెడనకు వెళ్లేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. పెడనలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి వెళ్లేందుకు పేర్ని నాని యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేవంటూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. కాగా గుడివాడలో వైసీపీ నేతలు శనివారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కొడాలి నానికి చెందిన కేక్ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే అదే సమయంలో ఎమ్మెల్యే వెనిగడ్ల రాము ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ శ్రేణులు నాగవరప్పాడు జంక్షన్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ సమయంలో వైసీపీ చైర్పర్సన్ ఉప్పల హారిక అటుగా వెళ్లారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆమె కారుపై దాడి చేశారు. ఈ దాడిలో కారు ధ్వంసమైంది. ఈ విషయం వైసీపీ శ్రేణులకు తెలియడంతో వాళ్లు కూడా నాగవరప్పాడు జంక్షన్ వద్దకు వెళ్లేందుకు యత్నించారు. అయితే ఈ దృష్ట్యా పెడనలో నిర్వహిస్తున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి వెళ్లేందుకు పేర్ని నాని యత్నించారు. దీంతో అనుమతి లేదంటూ పేర్ని నానికి నోటీసులు జారీ చేశారు. గుడివాడలో జడ్పీ చైర్పర్సన్స్ దాని స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోనాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ ఓకే, దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. ఇది లేటర్ చెప్తే గానీ అన్ని
అదే రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలపైనే దాడులు చేయమని నేరుగా చెబుతున్నారని మండిపడ్డారు. సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కోలుకుంటారని ఆశిస్తున్నారని తెలిపారు. దుర్మార్గంగా దాడి చేశారని మండిపడ్డారు. మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని భావిస్తున్నానని అన్నారు. ఇది రాజకీయపరమైన హత్యాయత్నమని ఆరోపించారు. వాళ్లకు సంబంధించినంత వరకు వాళ్ళు అటాక్ చేసినా చేయాలనుకున్న పూర్తి ప్రొటెక్షన్ పోలీసులు నుంచి ఇస్తున్నారు. వేరే వైఎస్ఆర్సీపీకి సంబంధించి డెమోక్రటిక్గా ఉన్న రైట్స్ను ఉపయోగించుకోవాలన్నా కూడా వాటికి అలౌ చేయకపోగా పైగా మీరు ఇక్కడికి వస్తే గొడవలు జరుగుతాయని రానియకుండా ఉన్నారు. ఉదాహరణకు పెద్దారెడ్డి తాడిపత్రి కోర్టు డైరెక్షన్ ఉన్న ఇంతవరకు తాడిపత్రిలో అలౌ చేయట్లా. అక్కడ సిఐ పైగా రివాల్వర్ చూపించి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బెదిరిస్తారు. అక్కడ మాజీ శాసనసభ్యుడు ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ అతను ఏకంగా నేను నా టార్గెట్ పెద్దారెడ్డి అని తను డిక్లేర్ చేస్తాడు. అయినా ఏ చర్యలు ఉండవు. పైగా మీరు వస్తే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది రావద్దని అంటారు. అంటే పోలీసులు పొలిటికల్ బాసెస్కు చంద్రబాబు నాయుడు అండుకో వాళ్లకు ఉపయోగపడడం దగ్గర మొదలుపెట్టి ఈరోజు ఎంటైర్ స్టేట్ పోలీసు రాజ్యంగా మారిపోయింది. వాళ్ళ పని ఏంటంటే వైఎస్ఆర్సీపీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ బయటికి వచ్చినా వాళ్ళని రానియకుండా ఎట్లా చేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడుతుంటే నిలబడకుండా ఎట్లా చేయాలి, ఏ తప్పుడు కేసులు ముందే పెట్టాలి. నిన్న పేర్ని నాని గుడివాడ వెళ్తే కొడతారనే హౌస్ అరెస్ట్ డ్రామా చేశాడు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుడివాడ వెళ్లే దమ్ము ధైర్యం లేక ఇంట్లో కూర్చొని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పుకుంటున్నాడు. ఇక సభలు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు, ఆ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వైసీపీ జాడ కూడా కనబడదు. మచిలీపట్నంలో వంగవీటి మోహన్ రంగా ఫ్లెక్సీ చించి అశాంతిని సృష్టించాలని చూస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గంగాధర్ని ఆదేశించామని మంత్రి రవీంద్ర వెల్లడించారు. అక్కడ ఏదో మీరు సభ పెట్టుకోండి, దానికి ఎవరు కాదనరు. గుడివాడలో నిన్న జరిగినటువంటి సంఘటన ఇవాళ అక్కడ కూడా బీసీ అనే ముద్రని పెట్టి అరాచకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు సభ పెట్టుకోండి, దానికి మేము అభ్యంతరం లేదు. సభ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మీరు అక్కడ కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ జెడ్పీ చైర్పర్సన్ అక్కడ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఏదో నిరసన తెలియజేసుకుంటా ఉంటే వాళ్ళ మధ్యకు వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, వెళ్ళిపోమని చెప్పి బతిలాడినా కూడా వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ మీద పరుష పదజాలంతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడితే అక్కడేదో పెద్ద డ్రామా చేసి ఇంకా మహానటుల్ని మించి నటిస్తా ఉన్నారు. మహానటులు నిజంగా చూస్తూ ఉంటే సిగ్గు అనిపిస్తూ ఉంది. అసలు వీళ్ళు ప్రవర్తన చూస్తూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది. దీనికి మళ్ళీ బీసీ కార్డు. అసలు మీరు మనుషులేనా? అన్నం తింటున్నారా మీరు? అసలు మానవత్వం ఉందా మీకు? ఒక ఆడబిడ్డవై ఉండి నువ్వు ఈ రకమైనటువంటి ప్రవర్తనలు చేయటం మీకు ఎంతవరకు సమంజసం? నేను చూశాను గతంలో కూడా జడ్పీ సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు. వాళ్ళ ప్రవర్తన ఆలోచన విధానాలు ఏ రకంగా ఉన్నాయనే దానికి నిన్న వాళ్ళు వీడియోలు మొత్తం కనబడుతున్నాయి. వాళ్ళు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదు, మోసం గ్యారంటీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే చంద్రబాబు మోసాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టామన్నారు. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. గుడివాడలో కార్యక్రమానికి నాయకులను రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ హారికను పోలీసులు అడ్డుకున్నారన్నారు. రాళ్లు కర్రలతో దాడి చేశారని, దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. పోలీసులకు రక్షణ కల్పించాల్సిన పని లేదా అని ప్రశ్నించారు. హారికపై దాడికి హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాగే ఎన్నిక కాబడినటువంటి మహిళ హారిక గారి మీద పడి ఆ కారుని ధ్వంసం చేస్తూ ఉంటే ఆమె భర్త వస్తుంటే ధ్వంసం చేస్తుంటే సోద్యం చూసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసు యంత్రాంగం ఉంది ఒక మహిళ మీద. మరి పోలీసు హోంమంత్రి గారు కూడా మహిళే. ఏమ్మా హోంమంత్రి గారు, అనిత గారు, దీనికి సమాధానం చెప్పండి. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ మీలాగా ఎన్నిక కాబడినటువంటి మహిళ, అందులోనూ ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందినటువంటి మహిళ మీద అతి దారుణంగా దాడి చేస్తూ ఉంటే పోలీసు యంత్రాంగం కళ్ళు మూసుకొని నుంచుంటే ఏం చేయాలి? ఏంటి మీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? మీ లా అండ్ ఆర్డర్ ఏంటి? మీ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కాపాడతారని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ పోలీసు యంత్రాంగం. సంవత్సరం అయింది, దాడుల మీద దాడులు, ఇంకా దాడులు ఆగల. ఎక్కడేదైనా మా కార్యక్రమం జరుగుతుంటే దాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో నిరసన వస్తుంటే ఆ నిరసనని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అణిచివేయాలని? పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని, కాకీలను అడ్డం పెట్టుకొని, లాఠీలను అడ్డం పెట్టుకొని
మీరు అణిచివేయాలని ప్రయత్నం చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో తగునా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మళ్ళా పెడల్లో ఉంది కృష్ణా జిల్లాలో సేమ్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం పెడంలో జరుగుతూ ఉంది. పెడంలో ఇవాళ బహుశా సాయంత్రం 5 గంటలకో 4 గంటలకో దానికి పేరు నాని గారు వెళ్ళడానికి లేదంట. జిల్లా ప్రెసిడెంట్ పోలీసులు వచ్చి కూర్చున్నారు ఇందాక, ఆయన ఇంటి చుట్టూరా. సరే ఆయన ధైర్యం చేసి వెళ్ళాడు, అది వేరే అంశం. ఏమిటి అన్యాయం? మేము మా పార్టీ యాక్టివిటీసు, మా పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి పిలుపుల్ని మేము ఆచరించకూడదా? పొలిటికల్ యాక్టివిటీ మేము చేయకూడదా ఈ రాష్ట్రంలో? తిరుమలలో శాస్త్రోక్తంగా బియ్యంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం చేపట్టారు. ఆలయ మహాద్వారం వద్ద బియ్యంగార్లకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకుని చాతుర్మాస దీక్షా సంకల్పం స్వీకరించారు. శ్రీ పెద్ద జియంగారికి మేల్చాట్ వస్త్రాన్ని, శ్రీ చిన్న జియంగారికి ఉల్చాట్ వస్త్రాన్ని బహుకరించారు. సీఎం రేవంత్ రెడ్డి మోర్కపు పాలనలో ప్రజలు విసిగిపోతున్నారని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ సుభిక్షంగా ఉంచితే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అప్పుల పాలు చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు రైతాంగానికి కావాలనే నీళ్లు అందించడం లేదని ఆరోపించారు. రైతాంగానికి సాగునీరు అందించేందుకు కాళేశ్వరం జోన్ పరిధిలో ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. కమిషన్లు కంపు మాటలతో కాలం గడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ తీసుకురానున్న ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదిస్తారా అనే అనుమానాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ పేరుతో మరోసారి బీసీలను మోసం చేయాలనే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుందని విమర్శించారు. సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్లపై నిజమైన చిత్తశుద్ధి చూపించాలని అన్నారు. ప్రధాని రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి 42% రిజర్వేషన్ పెంచుకుంటూ అసెంబ్లీ క్యాబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీకి తీసుకొచ్చారు. అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతి మాకు వెసులుబాటు ఇవ్వండి 42% పెంచుకోవడానికి అని చెప్పి పంపించడం జరిగింది. రాష్ట్రపతి దగ్గర మరి పెండింగ్ లో ఉన్న అంశాన్ని తిరిగి కేబినెట్ లో చర్చించి గవర్నర్ దగ్గర పెట్టడంలో అర్థం ఏంటి? బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కపట నాటకానికి తెరతీసిందని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. గత 20 నెలలుగా పెండింగ్లో ఉన్న బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఒత్తిడి చేయడం లేదని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీల ఓట్ల కోసం హామీలతో బీసీలను మోసం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ఆర్టికల్ 200 ప్రకారం బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో దానికి సంబంధించిన ఆర్డినెన్స్ తేవడానికి వీలు లేదని భారత రాజ్యాంగంలో ఉందన్నారు. 42% రిజర్వేషన్ కల్పించడంలో చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 43% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఏదో ప్రయత్నాలు చేస్తుంది. మన క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆ క్యాబినెట్ తీర్మానాన్ని మళ్ళీ గవర్నర్కు మేము పంపి చట్టబద్ధత కల్పించి ఎన్నికలకు పోదామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే
బీసీల పట్ల 42% రిజర్వేషన్ కల్పించడంలో చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గాంధీ భవన్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటు మరియు ఇతర అంశాలపై సమావేశంలో నేతలు చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క మరియు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఇది పార్టీకి సంబంధించిన సమావేశమని అన్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం మామూలేనని, కానీ ఈ పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిందే అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇటీవల వరంగల్ కాంగ్రెస్లో రాజకీయాలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్సీ మంత్రి కొండా మురళి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఓరుగల్లు రాజకీయాలు వేడెక్కాయి. నేతలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడంతో కొండా మురళి కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 4 దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్ ముగిసింది. తెలుగు సినీ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయానికి తెరపడింది. వందలాది సినిమాల్లో డిఫరెంట్ గెటప్లు వేసిన కోట శ్రీనివాసరావు సెలవు తీసుకున్నారు. ఆయన అంత్యక్రియలు ముగిశాయి. విలన్గా భయపెట్టి, కామెడీ ఆర్టిస్ట్గా నవ్వించి, ఓ తండ్రిగా దారి చూపి, ఓ బాధ్యత కలిగిన వ్యక్తిగా మనసు లోతుల్లో నిలిచిపోయిన కోట శ్రీనివాసరావు ఇక లేరు. ఆదివారం తెల్లవారుజామున మరణించిన కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు తాజాగా ముగిశాయి. 750కి పైగా సినిమాల్లో వైవిధ్యమైన నటనతో అలరించిన లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు మరణ వార్తను సెలబ్రిటీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 3 రైల్వే ఆయిల్ ట్యాంకర్లు అగ్నికి ఆహుతైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు కుప్పం మీదుగా బెంగళూరు, చెన్నై వెళ్లే అన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ పరిణామంతో అనేక రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం కుప్పం రైల్వే స్టేషన్లో బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే లాల్బాగ్ సూపర్ ఫాస్ట్ రైలు నిలిపివేయబడింది. ఈ సంఘటనా స్థలానికి అగ్నిమాపక బృందాలు చేరుకొని మంటలు అదుపు చేసేందుకు చర్యలు చేపట్టాయి. రాష్ట్రంలోని రైతులకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని కారణంగా నైరుతి రుతుపవనాలు విస్తరించి రానున్న 3 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని తెలిపింది. వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.